హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మనము బెండకాయ కర్రీ చేసుకున్నాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/4 కిలో, టమోటాలు 4, ఉల్లిగడ్డలు 3. ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి అందులో మనం నూనె వేసి అందులో తరుక్కున్న ఉల్లిగడ్డలు వేసి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు పచ్చివాసన వెళ్ళేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత టమోటాలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత టమోటాలు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, తగినంత ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా వేసి బాగా వేపుకోవాలి. తర్వాత తరిగిన బెండకాయ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి వేపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మగ్గనిస్తే తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత నూనె పైకి వచ్చేంత వరకు బాండీలోనే మగ్గనిచ్చుకోవాలి. దగ్గర పడేంత వరకు. చూడండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీ వేసుకొని తిన్నాము అంటే ఎలాంటి ఇంకా నంచుకోవడానికి ఇంకా ఏం అవసరం లేదు. ఇదే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.